హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడైతే అప్పలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం అయితే బియ్యం పిండి పట్టించి పెట్టుకోవాలి. ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఏంటివంటే కారము, నానబెట్టుకున్న శనగపప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు. ఇగ ఫస్ట్ అయితే ఉప్పేసుకొని, కొంచెం అల్లం పేస్ట్ ఏసుకొని, సరిపడా కారం ఏసుకొని అండ్ కరివేపాకు గూడా ఇట్లా మొత్తం కట్ జేసి వేసేసుకోవాలనమాట. తర్వాత నానబెట్టిన శనగపప్పు గూడా వేసుకోవాలి. శనగపప్పు గూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలనమాట పిండిని. ఇట్లా శనగపప్పు వేస్తే మధ్య మధ్యలో తగులుతుండటం వల్ల మంచి క్రిస్పీగా అనిపిస్తాయన్నమాట అప్పలు. ఇట్లా మంచిగా ఉండలు లేకుండానైతే మంచిగా మొత్తం ఉప్పు, కారం కలిసేటట్టు నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మా అమ్మ అయితే 2 గిన్నెలల్లో కలుపుతుందనమాట. ఇక మంచిగా ఇట్లా ఒక చపాతీ పిండిలాగానైతే కలిపేసుకోవాలి. తర్వాత మొత్తం ఇట్లా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. చేసిన తర్వాత పూరి ప్లేస్‌లో ఏసుకొని ఒత్తేసుకొని నూనెలో ఏంచేసుకుంటే మనకి వేడి వేడి క్రిస్పీ క్రిస్పీ చెక్కలైతే రెడీ అయిపోతాయి.